This call is now being recorded. Okay. సో లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ టూ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి హిడెన్ లేయర్స్ అంటూ ఏముండవు. వాటికి ఉండేది ఇన్పుట్ లేయర్స్ అండ్ అవుట్పుట్ లేయర్. ఇప్పుడు అంతే కదా, y ఈక్వల్స్ టు w1x1 ప్లస్ w2x2 ప్లస్ w3x3 ప్లస్ w0 అని ఉంది. దీనికి ఇన్పుట్ లేయర్ వచ్చేసరికి ఏంటిది, మనం ఇచ్చే ఇన్పుట్స్. ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెయిట్స్. కానీ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటిది, సింపుల్ గా చెప్పాలంటే ఈ యొక్క ఈక్వేషన్ కదా. ఈ అవుట్పుట్ లేయర్ కి జస్ట్ ఒక సిగ్మాయిడ్ ఫంక్షన్ ఇట్లా యాడ్ చేస్తే లాజిస్టిక్ రిగ్రెషన్. సిగ్మాయిడ్ ఇట్లా యాడ్ చేయకపోతే అది లీనియర్ రిగ్రెషన్. సో ఇది ఓన్లీ వన్ లేయర్ నెట్వర్క్స్ మాత్రం. అంటే ఎలాంటి డేటా సెట్స్ కి ఇది యూజ్ అయితే లీనియర్ రిగ్రెషన్ కానీ లాజిస్టిక్ కానీ ఇలా క్లాస్ 1 ఇది క్లాస్ 2 ఉంటే ఒకటే లైన్ తోటి మనం రెండింటిని స్ప్లిట్ చేయగలుగుతాం. అదే ఒకవేళ మనకి డేటా సెట్ వచ్చేసి ఇలా ఉంటే ఒకటే లైన్ తో స్ప్లిట్ చేయగలుగుతాం మనం. నో సార్. త్రివేణి కూడా రెస్పాన్సివ్ ఉండాలి. మిగతా త్రివేణి కోసం రిపీట్ చేస్తున్నాం. అనిత అది క్లాస్ ఓకే. సో ఇది ఒకటే ప్లేన్ తోనే చేయలేదు. సో మన దగ్గర ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఆర్, ఒకటి అండ్, ఒకటి సార్. ఆర్ అంటే ఏంటిదంటే ఇది మనకు డేటా సెట్ అయితే x1 x2 ఇక్కడ అవుట్పుట్ అని ఉంది. ఇక్కడ ఫీచర్స్ వచ్చేసి x1 x2, అవుట్పుట్ వచ్చేసి మనకి క్లాస్ లెవెల్. ఓకేనా, 4 ఇన్పుట్స్ ఉన్నాయి మనకి 0 0 0 1 1 0 1 1. వాటి యొక్క అవుట్పుట్స్ వచ్చేసి ఇవి 0 1 1 1. వీటిని మ్యాప్ చేస్తే మనకి ఇలా వచ్చింది 3 yellow పాయింట్స్, ఒక రెడ్ పాయింట్. ఒక లైన్ ఈక్వేషన్ స్ప్లిట్ చేయొచ్చు వీటి. నో సార్. అక్కడ స్ప్లిట్ చేస్తున్నా మీరు చేస్తే ఒక లైన్ ఈక్వేషన్ తోటి 3 yellow పాయింట్స్ ఒక దిక్కు, ఒక రెడ్ పాయింట్ ఒక దిక్కు అయింది కదా. ఇక్కడ అవుట్పుట్ లో మీరు చూస్తే 3 1s ఏవైతే ఉన్నాయో 3 1s ని ఎల్లో కిందకి నేను మార్చుకున్నాను. 0 అని ఏదైతే ఉందో దాన్ని రెడ్ లాగా ఉంచాను. ఇప్పుడు అక్కడ ప్లాట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఒక లైన్ తో నేను స్ప్లిట్ చేస్తున్నాను కదా. క్లియర్ అక్కడ ఏం చేస్తుంది. శంకరమికి హ్యాండ్ రేస్ చేసింది. ఇంకొక ప్రాబ్లం వచ్చేసి ఏంటిది అంటే ఇది చూడండి, ఇది యాండ్ గేట్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ గేట్ అంటే ఏంటిది మీకు ఐడియా ఉందా? ఓన్లీ 0 0 రెండు ఉంటేనే అవుట్పుట్ అనేది 0. ఏదో ఒకటి 1 ఉన్న అవుట్పుట్ 1. ఆర్ గేట్ అంటే యాండ్ గేట్ వచ్చేసి 2 1s ఉంటేనే 1, ఏదో ఒకటి 0 ఉన్నా కూడా 0. ఇప్పుడు దీనికి మనం ప్లాట్ చేస్తే పాయింట్స్ 3 yellow పాయింట్స్ ఇవి, రెడ్ పాయింట్ ఇది. అవునా, ఒకటే లైన్ ఈక్వేషన్ తోటి ఇప్పుడు స్ప్లిట్ చేయొచ్చాము. ఒకటే లైన్ ఈక్వేషన్ స్ప్లిట్ చేయగలుగుతున్నాము అంటే పైన ఉన్న 2 టేబుల్స్, పవర్ టేబుల్ అండ్ టేబుల్ కి లాజిస్టిక్ రిగ్రెషన్ సరిపోద్ది కదా. సో లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఏంటిది, ఒక ఇన్పుట్ లేయర్, ఒక అవుట్పుట్ లేయర్. లేయర్స్ అంటూ ఏముండదు. మరి జస్ట్ ఇన్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్ తోటి ఒక నెట్వర్క్స్ మనం చేయొచ్చా ఈ డాట్స్ ని స్ప్లిట్ చేయడానికి అని చెప్పేసి చూసాను నిన్న. సో ఫస్ట్ వచ్చేసి ఏంటిది, ఒకటే ఇన్పుట్ లేయర్ ఒకటే అవుట్పుట్ లేయర్ అంటే ఇలానే ఉంటుంది కదా ఫంక్షన్. x1 x2 ఇన్పుట్స్, w1 w2 వెయిట్స్, w0 అనేది మీకు తెలిసిందే. h అంటే ఏంటిది, w1 x1 ప్లస్ w2 x2 ప్లస్ w0. యాక్టివేషన్ ఫంక్షన్స్ ఏమున్నాయి మనకి ఇంతకుముందు నేర్చుకున్న యాక్టివేషన్ ఫంక్షన్ ఏంటిది లాజిస్టిక్ రిగ్రెషన్? సిగ్మాయిడ్. దీన్ని యాక్టివేషన్ ఫంక్షన్ అంటాం. సిగ్మాయిడ్ అంటే ఏంటిది, సిగ్మాయిడ్ ఫార్ములా సిగ్మాయిడ్ ఆఫ్ x 1/1 ప్లస్ మనం ఈ సిగ్మాయిడ్ అనేది ఏదైతే యాక్టివేషన్ ఫంక్షన్ అంటాం. మనం కంపల్సరీ సిగ్మాయిడ్ వాడాలని లేదు, స్టెప్ అనే ఫంక్షన్ కూడా వాడచ్చు. స్టెప్ ఫంక్షన్ ఏంటిది అర్థమవుతుంది. యాక్టివేషన్ ఫంక్షన్ అంటే ఏంటిది అనేది మనకి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉంటుందో h
హెచ్ అంటే W1 X1 ప్లస్ W2 X2 ప్లస్ W0. 2x2 plus ఇది linear W0. regression లే కదా. Yes, sir. అంటే హెచ్ ఇక్కడ వస్తుంది లీనియర్ రిగ్రెషన్ కదా. ఈ Yes. న్యూరాన్ నుంచి వచ్చేదాన్ని హెచ్ అని అంటాం. ఈ హెచ్ ఏంటిది W1 X1 ప్లస్ W2 X2 ప్లస్ W0. దీన్ని లీనియర్ రిగ్రెషన్ అంటాం. దీన్ని లాజిస్టిక్ చేయాలి అంటే న్యూరాన్ కి జస్ట్ ఒక యాక్టివేషన్ ఫంక్షన్ యాడ్ చేస్తే లాజిస్టిక్ అవుతుంది. Yes, sir. సిగ్మాయిడ్ ఫంక్షన్ అనేది ఒక యాక్టివేషన్ ఫంక్షన్. అట్లాంటి ఎన్నో యాక్టివేషన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇవాళ మనం యూజ్ చేస్తుంది స్టెప్ ఫంక్షన్ అని ఒకటి. స్టెప్ ఫంక్షన్ అంటే ఏంటిదంటే స్టెప్ ఫంక్షన్ కి కూడా ఇన్పుట్ ఉంటుంది కదా. ఉంటుంది. ఒకవేళ ఎక్స్ కనుక 0 లేదా గ్రేటర్ దాన్ 0 అయితే 1, ఎక్స్ లెస్ దాన్ 0 అయితే 0. ఓకే ఇది అర్థమైంది. Yes, sir. సిగ్మాయిడ్ ఫంక్షన్ కి ఏం రాస్తామన్నా మీరు ఏం రాయం మనం. సిగ్మాయిడ్ ఫంక్షన్ కి సింపుల్ గా సిగ్మాయిడ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1/1 ప్లస్ e పవర్ మైనస్ ఎక్స్ అని రాస్తాం. ఎస్ సార్. సో ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్. ఇది క్లియర్ కదా మీకు? Yes, ఎస్ sir. సార్. ఓకే. సో ఇప్పుడు కింద రాసింది లాజిస్టిక్ రిగ్రెషన్ లాగానే ఉందా? ఇది వేరేకి ఒక నెట్వర్క్ లాగా రాసిన లోపల జరుగుతుందంటే ఏంటిది దీంట్లో? Linear. ప్రస్తుతం లీనియర్, ఎందుకంటే హెచ్ ఉంది కాబట్టి. ఎస్ సార్. ఈ హెచ్ కి నేను స్టెప్ ఫంక్షన్ రాస్తున్నాను అనుకోండి న్యూరాన్ కి. Logic. అంటే అవుట్పుట్ వచ్చేసి ఏమంటున్నాను అంటే స్టెప్ ఆఫ్ హెచ్ అంటున్నాను. అప్పుడు లాజిస్టిక్ రిగ్రెషన్ కదా. Yes, sir. ఇప్పుడు ఇది న్యూరల్ తోకి అంటాం దీన్ని కూడా. కానీ న్యూరల్ నెట్వర్క్ లో ఎన్ని హిడెన్ లేయర్స్ ఉన్నాయి? 1 సార్. అసలు హిడెన్ లేయరే లేదు. ఫస్ట్ లేయర్ ని ఇన్పుట్ అంటున్నాం, లాస్ట్ లేయర్ ని అవుట్పుట్ అంటున్నాం. ఓకే. ఇది క్లియరా మీకు? Okay, sir. Clear. ఓకే. సో ఇప్పుడు ఈ న్యూరల్ నెట్వర్క్ నుంచి మనకు వచ్చే అవుట్పుట్ ఈక్వేషన్స్ ఏంటంటే ఫస్ట్ హెచ్ కనుక్కుంటాం. హెచ్ ఈక్వల్స్ టు W1 X1 ప్లస్ W2 X2 ప్లస్ W0. తర్వాత హెచ్ కి స్టెప్ ఆఫ్ హెచ్ కనుక్కుంటాం. ఒకవేళ హెచ్ పాజిటివ్ ఉన్న 0 ఉన్న 1, ఒకవేళ హెచ్ నెగిటివ్ ఉన్న ఒక నెగిటివ్ ఉంటే 0 అని. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే ఇది నెట్వర్క్ అని చెప్తుంది. మీరు W1, W2, W0 వాల్యూస్ ఏమై ఉండొచ్చు? ఈ క్వశ్చన్ అనితాకి ఉపరాకిలాకి కాదు, త్రివేణికి. W1, W2, W0 ఏమై ఉండొచ్చు? సో దట్ మనకి అవుట్పుట్ 0, 1, 1, 1 వస్తుంది. ఏది ఇన్పుట్ X1, X2. క్వశ్చన్ అర్థమైందా Yes, sir. ఓకే. త్రివేణికి? ఎస్ సార్. ఓకే. సో ఇప్పుడు ఇది X1, X2 లో తెలుసు మీకు 4 డిఫరెంట్ వాల్యూస్ 0, 0, 0, 1, 1, 0, 1, 1. వాటి అవుట్పుట్స్ కూడా తెలుసు. ఏది ఒరిజినల్ అవుట్పుట్స్ పైన ఉన్నాయి, ఒరిజినల్ అవుట్పుట్స్ కదా. Yes, sir. ఇప్పుడు ఇక్కడ హెచ్ అనుకుంటారు, హెచ్ నుంచి మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ అనుకుంటారు. అది ప్రొడిక్షన్ అవుట్పుట్. అది కనుక్కోవాలంటే మీకు కావాల్సిన ఏంటి? ఇప్పుడు W1, W2, W0 ఏమై ఉండొచ్చు అని. సో ఈ 3 వాల్యూస్ ఏమై ఉండొచ్చు. సో దట్ మనకు కావాల్సిన ప్రొడిక్షన్ అవుట్పుట్స్ ఇక్కడ ఉన్న ఒరిజినల్ అవుట్పుట్స్ తోటి మ్యాచ్ అవ్వడానికి. క్వశ్చన్ క్లియర్? Yes, sir. ఓకే. ఒక్కసారి ట్రై చేస్తారా మరి అవుట్పుట్స్ ఏమి ఉండొచ్చు అని? సార్ 1 ఉండొచ్చు కదండి సార్. ఏంటిది 1? W1 ఉండొచ్చు. మా W2, W0 ఇవి 3 కలిపి మీరు చెప్పగలగాలి. ఒక్కదాంతో ఏం చేస్తాం మనం? ఓకే. మీకు అర్థం కాలేదంటే కూడా చెప్పండి, నేను డైరెక్ట్ ఆన్సర్స్ తీసుకెళ్తాను. మీకు క్వశ్చన్ అర్థమైంది నేను ఏం అడుగుతున్నానండి? Yes, sir. ఎస్ సార్ అర్థమైంది సార్. మన W1, W2, W0 వాల్యూస్ తెలుసుకోండి. సో దట్ ఈ ఇన్పుట్స్ కి అవుట్పుట్ వచ్చేలాగా ఈక్వేషన్స్ వచ్చేసి ఇదే.
ఫస్ట్ మీరు W1, W2, W0 కనుక్కున్నాక ప్రతిదానికి హెచ్ కనుక్కుంటారు ప్రతి ఇన్పుట్ కి, అంటే 4 rows కి. ఆ కనుక్కున్న హెచ్ కి స్టెప్ ఆఫ్ హెచ్ రాస్తారు మళ్ళీ. అక్కడ వచ్చే 1 0లు ఇక్కడ ఉన్న అవుట్పుట్ తో మ్యాచ్ అవ్వాలి. 5 minutes టైం ఇస్తాను, ట్రై చేయండి. ట్రై చేస్తున్నారా ఎస్ సార్. లేదా ఆన్సర్ మీకు చెప్పేస్తే నెక్స్ట్ దానికి ట్రై చేస్తారు? ట్రై చేస్తున్నాము సార్. ఓకే సార్.
1 more minute. సార్ W0 వాల్యూ 0 వస్తుంది. W1 W2 1 వస్తుంది. 1 వస్తుంది సార్. ఒకవేళ W1 W2 1 1 అయితే W0 X2 0 0 వస్తుంది. W0 -2 వస్తుంది సార్. -2 త్రివేణి కింద W0 W2 1 1 వచ్చి W0 0. ఎస్ సార్. ఓకే, నాకు స్టెప్ ఫంక్షన్ గురించి చెప్పండి. ఒకవేళ స్టెప్ ఫంక్షన్ లో మనం 0 పెడితే బయటకు వచ్చి అవుట్పుట్ ఏంటిది? 1/2 వస్తుంది. 1/2 వస్తుంది సార్. అది సిగ్మాయిడ్. ఏ. నేను మీకు స్టెప్ ఫంక్షన్ గురించి ఏం చెప్పాను? ఇప్పుడు మనం X ఇన్సైడ్ నంబర్ ఏదైతే ఉంటుందో అది 0 అయినా పాజిటివ్ అయినా అవుట్పుట్ 1. ఎస్ సార్. ఒకవేళ నెగిటివ్ నంబర్ అయితేనే అవుట్పుట్ 0. 0. 0. అంటే నెగిటివ్ నెంబర్స్ అన్నిటికీ స్టెప్ 0, పాజిటివ్ నెంబర్స్ అండ్ ఆల్సో 0 కి స్టెప్ వాల్యూ వచ్చేసి 1. 1. సో W1 W2 W0 వచ్చేసి -0.5. ఒకవేళ త్రివేణి చెప్పినట్టు W1 W2 1 1 W0 0 అయితే ఏమవుతుంది అంటే 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు హెచ్ ఎంత అవుతుంది? త్రివేణి చెప్పిన నంబర్స్ కి X1 X2 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే హెచ్ ఎంత అవుతుంది? చెప్తా సార్, ఒక్క నిమిషం. టూ అవుతుంది సార్. X1 into W1 plus X2 into W2 plus W0. X1 X2 0 0. X1 X1 X2 X2 1 0 1 0 అన్నప్పుడు W1 1 అంటే 1 into 0 plus 1 into 0 plus 0 నే కదా. 0 అప్పుడు హెచ్ ఎంత? 0. 0. ఇది క్లియర్ గా త్రివేణి నువ్వు ఇచ్చిన వాల్యూస్ హెచ్ 0 వస్తుంది. X1 X2 0 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ సార్. హెచ్ 0 అంటే స్టెప్ ఆఫ్ హెచ్ ఏంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అదే ఇప్పుడు నువ్వు ఇచ్చిన W1 W2 W0 వాల్యూస్ కి హెచ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది, అవును? ఎస్ సార్. ఈ హెచ్ కి స్టెప్ ఆఫ్ హెచ్ కనుక్కుంటే ఫైనల్ అవుట్పుట్ ఏమొస్తుంది? నెగిటివ్ వస్తుంది. 1 వస్తుంది. 1 వస్తుంది. స్టెప్ ఫంక్షన్ అంటే ఏం చెప్తున్నాను నేను? స్టెప్ ఫంక్షన్ లోకి ఇన్పుట్ మీరు 0 ఇచ్చిన పాజిటివ్ వాల్యూస్ ఇచ్చిన అవుట్పుట్ వచ్చేసి 1. 1 నెగిటివ్ వస్తే 0. స్టెప్ లోపల మీరు నెగిటివ్ వాల్యూస్ ఇస్తే 0. 0. ఇప్పుడు స్టెప్ లోకి మీరు ఏమి ఇస్తున్నారు? ఇక్కడ వచ్చిన హెచ్ వాల్యూ అంటే 0 నేనా? ఎస్ సార్. మరి స్టెప్ లోకి మీరు 0 ఇచ్చినప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఏమవుతుంది? 1 1 అవుతుంది. సో X1 X2 0 0 ఉంటే ఫైనల్ అవుట్పుట్ 1 అవుతుంది. మీరు అనుకున్న వాల్యూస్ కి ఫైనల్ అవుట్పుట్ ఏం రావాలి? అక్కడ 1 0 రావాలి. 0 రావాలి. ఇది క్లియరా మీకు? ఎస్ సార్. స్టెప్ ఫంక్షన్ క్లియరా మీకు? ఎస్ సార్. స్టెప్ ఆఫ్ 1 ఎంత?
పాజిటివ్ వస్తుంది కదా. పాజిటివ్ స్టెప్ ఆఫ్ 1 ఎంత? స్టెప్ ఆఫ్ 1 1, స్టెప్ ఆఫ్ 2 1, స్టెప్ ఆఫ్ 3 1, స్టెప్ ఆఫ్ ఏ పాజిటివ్ వాల్యూ అయినా కూడా 1 ఆన్సర్. ఎస్ సార్. స్టెప్ ఆఫ్ -1 ఎంత? 0 సార్. 0 sir. 0. స్టెప్ ఆఫ్ -2, 0. 0. స్టెప్ ఆఫ్ ఏ నెగిటివ్ వాల్యూ అయినా 0. స్టెప్ ఆఫ్ 0 ఎంత? 1. 1 సార్. 1. అది స్టెప్ ఆఫ్ ఫంక్షన్ ఇప్పుడు క్లారిటీ ఉంది కదా మీకు? Yes sir. ఓకే. x1 x2 0 0 ఉంటే దాని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత అవుట్పుట్? 1. 0. 0 sir. 0. ఈ టేబులే కదా మనకి యాక్చువల్ అవుట్పుట్స్ చెప్పేది. Yes sir. సో మన టార్గెట్ ఏంటిది? W1 W2 W0 చూస్ చేసుకోవాలి సో దట్ మనకి ప్రొడిక్షన్ అవుట్పుట్ దీనికి మ్యాచ్ అయ్యేటట్టు. Okay sir. అవునా? Yes sir. Doing. ఎస్ సార్. సో ఇప్పుడు W1 W2 W0 లో W1 W2 1 1 W0 0 అంటే ఏమవుతుంది మళ్ళీ చెప్పండి మీరే. 0 అవుతుంది. 0 sir. హెచ్ అనేది 0 అవుతుంది. ఎస్ సార్. మరి స్టెప్ ఆఫ్ హెచ్ పాజిటివ్ అవుతుంది కదా. స్టెప్ ఆఫ్ హెచ్ వాల్యూ ఎంత? 1 వస్తుంది. 1 1 వస్తుంది. వస్తుంది. అంటే మనం ప్రెడిక్ట్ చేసిన అవుట్పుట్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇక్కడ 0 ఉంది. 1 వస్తుంది. ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ మ్యాచ్ అవుతలేదు. మీకు ఇది అర్థమైంది? Yes sir. ఎస్ సార్. ఓకే. ఇప్పుడు నిఖిత చెప్పిన వాల్యూస్ ఏంటి? నిఖిత అంతే sir. 1 1. 1 1 0 లేండి sir. 0. మరి సేమ్ అదే 0కి నెగిటివ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. Yes sir. ఒరిజినల్ 0 అయితే వస్తుంది 1. అవునా? Yes sir. ఎస్ సార్. సో ఇక్కడ మీకు చెప్తున్న వాల్యూస్ ఏంటంటే W1 వచ్చేసి 1, W2 వచ్చేసి 1, W0 వచ్చేసి -0.5. Okay sir. హెచ్ అంటే ఏంటిది చెప్పండి ఇప్పుడు? W1 x1 ప్లస్ W2 W2 x2 ప్లస్ W. W0. ఇప్పుడు ఈ W1 W2 W0 వాల్యూస్ కి హెచ్ ఎంత అనేది రాసాను ఇక్కడ. ఇది కరెక్ట్ రాగానే చెప్పండి ఇప్పుడు ఒక్కొక్కటి. ఫస్ట్ ఈక్వేషన్ లో ఏం చేయాలి? x1 x2 లో 0 0 సబ్స్టిట్యూట్ చేయాలి. Yes sir. ఫస్ట్ వాల్యూ ఏమొస్తుంది? ఒక సెకండ్ అది ముందే చెప్పాలి. -0.5 వస్తుంది. ఎట్లా? 1 in W1 వాల్యూ 1 కదా సార్. ఇంటూ 0 Plus W2 వాల్యూ 1 ఇంటూ 0 -0.5. సో ఇప్పుడు ఓవరాల్ హెచ్ ఎంత? 0. ఓకే. అట్లా హెచ్ చెప్పుకుంటా పోతే కిందికి 0 వరకు ఎంత హెచ్? 1. సింపుల్ క్యాల్కులేషన్స్ ఇవి. 1 ఇక్కడ sir. x1 x2 లు ఉన్నాయి, W0 W1 W2 లు కూడా ఉన్నాయి. పెట్టి చూడండి 1 అయితే కాదు. 0.5 వస్తుంది. నిఖిత W1 వచ్చేసి 1, x1 వచ్చేసి 0. W1 ఇంటూ x1 అంటే 1 ఇంటూ 0 0 కదా. ప్లస్ 1 ఇంటూ 1 -0.5 0.5 వస్తుంది. 1 ఇంటూ 1. నిఖిత అది క్లియరా? Yes sir. ఓకే. థర్డ్ ఎంత నిఖిత? నిఖిత అని చెప్తా థర్డ్. 0.5 sir. ఓకే. ఫోర్త్ చెప్పండి మీ ఇద్దరు ఎవరు తొందరగా. 1.5 వస్తుంది.
మిగతా S sir 1.5. ఓకే. స్టెప్ ఆఫ్ హెచ్ వాల్యూస్ చెప్పండి వీటికి. ఫస్ట్ ది 0 సార్, One. మిగతావన్నీ 1 1 పాజిటివ్. ఇప్పుడు ఇది ఉన్నది మ్యాచ్ అయిందా మరి? ఎస్ Yes sir. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమో అర్థమైందా ఏం చేస్తున్నాం అన్నది ఇక్కడ. Yes sir. ఒకే ఒక ఇన్పుట్ లేయర్, ఒకే ఒక అవుట్పుట్ లేయర్, అంటే మనకు ఒక హిడెన్ లేయర్ కూడా అవసరం లేకుండా మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాం. అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ తోటి మనం సాల్వ్ చేయగలిగినాం ఈ ప్రాబ్లమ్. Yes sir. సేమ్ ఇట్లనే యాన్ టేబుల్ చూపిస్తారు, దాని యొక్క W1 W2 W0 వాల్యూస్ ఏందో చెప్పాలి. ఇది యాన్ Okay. టేబుల్. దీనికి W1 W2 W0 వాల్యూస్ ఏందో కనుక్కోండి. Okay.
ట్రై చేస్తున్నారా? ఎస్ సార్. సార్ 1 మైనస్ 1 0.5 సార్. -0.5 ప్లస్ 0. మైనస్ 0.5. ఒకసారి అన్ని వాల్యూస్ ఇచ్చి అవుతే చెప్పు నాకు. ఇవన్నీ సాటిస్ఫై అవుతున్నాయి. చెక్ చేసావా ఆల్ 4 ఇన్పుట్స్ ఇచ్చి? సార్. చెక్ చేయి మరి అన్ని ఇన్పుట్స్ కి సాటిస్ఫై అవుతున్నాయి కదా ఆన్సర్. ఓకే. ఒక చిన్న క్లూయిస్. ఓకే. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటిది చెప్పండి ఒకసారి. ఇది y, ఇది x అంటే ఈ లైన్ ఈక్వేషన్ ఏంటిది? Y Y. equals to Slope. m. Y. 45 degrees. ఎస్ సార్. ఏమో ఉంటుంది లైన్ ఈక్వేషన్? Y is equals to x. అంతే కదా లైన్ ఈక్వేషన్. ఎస్ సార్. దీంట్లో W1 వచ్చేసి 1, W0 వచ్చేసి 0. అవునా? సో స్లోప్ని ఏది ట్యూన్ చేస్తుంది? W1. ఎస్. W0 స్లోప్ కి సంబంధించింది కాదు. W0 ఏంటిది? షిఫ్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే లైన్ ఈక్వేషన్ నేను ఇలా రాస్తున్నాను అనుకో, ఇది కూడా 45 degrees చేస్తుంది. కానీ ఇక్కడ -2 ఇక్కడ +2 ఉంటే అప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది? Y is equals to mx. M ఏంటిది? C ఏంటిది? సార్ ఒక్కసారి -2 అవుతుంది, ఒక్కసారి +2 అవుతుంది సార్. ఏంటిది అది? -2 ఒకసారి, +2 ఒకసారి. సి వాల్యూస్. పాయింట్స్ కి ఒకసారి -2 వస్తుంది, ఒకసారి ప్లస్ వస్తుంది. లైన్ ఈక్వేషన్ మాత్రం ఒకటే ఉంటుంది కదా. ఎస్ సార్. లైన్ ఈక్వేషన్ మారదు కదా పాయింట్ టు పాయింట్. నో సార్. లైన్ ఈక్వేషన్ ఉంటుంది y = mx + c అని. పాయింట్ వచ్చేసి ఏంటిది? ఇది 2, 0. ఇది 0, -2. ఈ పాయింట్స్ నుంచి పాస్ అయ్యే లైన్ ఇది. ఎస్ సార్. అప్పుడు
కానీ లైన్ చేస్తున్న డిగ్రీస్ అంటే మళ్ళీ 45 డిగ్రీస్. 45. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఏమేమి ఉండొచ్చు? y = x ప్లస్ లైన్ ఈక్వేషన్ 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది అంటే X plus 2. x ప్లస్ లో 2 పెడితే ఏమవుతుంది? y అవుతుంది x ప్లస్ లో 2 పెడితే ఏమవుతుంది? 4. మరి 4 ఇక్కడ అవుట్పుట్ Yes, sir. ఇది 2,0 పాయింట్ కదా. Yes, sir. Yes, 2,0 పాయింట్ పాస్ అవుతుందా దీని నుంచి? పాస్ అవుతుందా ఈ లైన్ నుంచి 2,0 పాయింట్? no, sir. మరి లైన్ ఈక్వేషన్ అవుతుంది. No, sir. లైన్ ఈక్వేషన్ ఏంటిది? ఇంకా 2 పాయింట్స్ ఇచ్చాను, లైన్ ఈక్వేషన్ చెప్పలేకపోతున్నాను. అదేమో. ఇది పాస్ అవుతుందా ఈ 2 పాయింట్స్ లైన్ నుంచి? No, sir. 2,0 పాయింట్ దీని నుంచి పాస్ అవుతా లేదా అంటే ఇలా చూడాలి. అవుతాం. x ప్లస్ లో 2 పెడితే y అనేది 0 రావాలి. వస్తుందా మరి? సీరియస్లీ అమ్మా, అసలు ఎంత బేసిక్ తెలుసు అని అడుగుతుంది. y = x - 2 అనే లైన్ ఈక్వేషన్ లో x ప్లస్ లో 2 పెడితే y 0 వస్తుందా లేదా అని అడుగుతుంది. వస్తుంది సార్. వస్తుంది సార్. అసలు ఏమైంది త్రివేణి నిఖితకి? అనిత, మాధవి, అఖిల ప్లీజ్ బి రెస్పాన్సివ్ అమ్మా. ఓకే సార్. ఇది 2,0 0, -2 పాయింట్స్ కి లైన్ ఈక్వేషన్ ఇదేనా? y = x - 2. టూ కామా 0 పాయింట్ x ఏంటిది, y ఏంటిది? సార్ X2, 2,0 పాయింట్ లో x ఏంటిది, y ఏంటిది? x2 y 0 సార్. y 0. 0, -2 లో x ఏంటిది, y ఏంటిది? x0 y -2 సార్. -2. లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఏమంటారు? y = x - 2 అంటుంది. ఎస్ సార్. ఇప్పుడు 2 పాయింట్స్ లైన్ ఈక్వేషన్ పాస్ అవుతుందా లేదా అంటే ఎలా చెక్ చేస్తారు? ఆ పాయింట్స్ దాంట్లో పెట్టి చెక్ చేయొచ్చు. ఫస్ట్ పాయింట్ పెడితే ఏమవుతుంది? y 0 అవుతుంది సార్. 0 వస్తుంది. సో మనకు కావాల్సిన 0నే వస్తుంది కదా మరి. ఎస్ సార్. సార్. ఇప్పుడు x ప్లస్ లో 2 పెడుతున్నామంటే y = 2 - 2 అవును. ఎస్ సార్. 0నే కదా, ఇదే కదా మనకు కావాల్సినవి. ఎస్ అదే మళ్ళీ y = x - 2 లో x ప్లస్ లో ఏం పెట్టాలి? 0 పెట్టాలి సార్. 0 పెడితే మైనస్. 0 పెడితే 0 - 2 మైనస్. మళ్ళీ ఈ -2 ఈ -2 కూడా మ్యాచ్ అవుతుంది కదా. ఎస్ సార్. సో మీకు లైన్ ఈక్వేషన్ ఇచ్చి 2 పాయింట్స్ పాస్ అవుతుందా లేదా అని చెప్పి రెండు పెట్టి పడుతుంది మనకి. బట్ అట్లీస్ట్ ఎప్పుడన్నా మీకు క్లియర్గా ఉందా ఇది?
Yes. Yes, sir. సో ఇప్పుడు పైన ఉన్న లైన్ ఈక్వేషన్ కి లైన్ ఈక్వేషన్ స్లోప్ లో డిఫరెన్స్ ఉందా? స్లోప్ లో డిఫరెన్స్ లేదు సార్. అందుకే పైన ఉన్న ఈక్వేషన్ వచ్చేసి y ఈక్వల్స్ టు x, కింద ఈక్వేషన్ వచ్చేసి x మైనస్ 2. Yes, y sir. ఈక్వల్స్ టు mx ప్లస్ c లైన్ లో స్లోప్ అంటే ఏంటిది? ఎంఏ కదా M. స్లోప్ అంటే. Yes, sir. ఈ రెండింటికి స్లోప్ వచ్చేసి ఎంత? M. 1. 1 sir. అంటే సేమ్ డైరెక్షన్ లో ఉంటది లైన్, జస్ట్ షిఫ్ట్ అయింది అంతే. షిఫ్టింగ్ కి కారణం ఏంటిది అన్నట్టు ఇప్పుడు ఇక్కడ పైన +0 ఉంది, కింద -2 ఉంది, అంటే W0 కదా కారణం షిఫ్టింగ్ Yes, కి. sir. W1 దేనికి కారణం? స్లోప్ కేనా? Yes, sir. ఇది క్లియరా త్రివేణి మిగతా Yes, వాళ్ళకి? sir. అనిత, అఖిల. Yes, sir. W1 W2 W3 ఇవన్నీ స్లోప్ కి కారణం, Okay, అంటే sir. డైరెక్షన్ ఆఫ్ ద లైన్ కి. W0 అనేది షిఫ్ట్ కి కారణం. మీకు నేను ఇక్కడ ఇచ్చింది 4 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఆర్ అయినా జార్ అయినా అండ్ అయినా ఉండేది 4 పాయింట్స్. ఆర్ వచ్చేసప్పటికి మనకి లైన్ ఈక్వేషన్ 1 కావాలి. ఏది? ఈ రెడ్ కలర్ లైన్, ఇక్కడ గీసిన లైన్. Yes, sir. కి వచ్చేసప్పటికి ఏం కావాలి మనకి? ఇదే లైన్ డైరెక్షన్ కావాలి, కానీ ఇక్కడ ఉండాలి, అంటే షిఫ్ట్ అవ్వాలి కదా. Yes, sir. Yes, sir. లైన్ ఈక్వేషన్ 1 కి 2 కి W1 W2 W3 ఇవన్నీ ఈక్వల్ గా ఉంచి ఒక W0 ఒకటి చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. Yes, sir. సో అదే నేను అడుగుతుంది ఇప్పుడు. ఇలాంటి ఒక లైన్ ఈక్వేషన్ 1 కి W0 -0.5 ఉంది. ఆ లైన్ నేను ఇంకింత ముందుకి నడిపించాను ఇప్పుడు. అంటే ఇక్కడ చేంజ్ చేయాల్సింది W1 W2 లా W0 ఒకటేనా? W0 ఒక్కటే సార్. సో W1 W2 అంతే ఉంచి W0 ఒక్కటి చేంజ్ చేస్తే మనకు కావాల్సిన యాంటీ కట్ చేస్తుంది కదా లైన్. Yes, Yes, sir. ఇప్పుడు ఏమైతుంది? ఈ 3 పాయింట్స్ ఒక దిక్కు, ఇది ఒక దిక్కు అవుతుంది. సో ఇందాక ఏదైతే W1 W1 అనుకున్నారో, W11 W21 W0 -0.5 అనుకున్నారు ఆర్ కి. Yes, sir. ఇప్పుడు యాంటీకి W11 W21 నుంచి W0 ని మార్చండి, సో దట్ అది యాండ్ అవ్వాలి. సో W0 వాల్యూ ఏంటిది అనేది కనుక్కొని ఇప్పుడు నాకు చెప్పండి. లిఖిత, త్రివేణి, అంటే మిగతాలకు ఆన్సర్ తెలుసు కదా. Okay. W0 ని ఇంకా నెగిటివ్ చేయాలా ఇంకా పాజిటివ్ చేయాలా ఆలోచించండి. ఇక్కడ మీకు డైరెక్షన్ కూడా ఇచ్చాను నేను, Yes, ఈ 2 sir. లైన్స్. W0 ని నెగిటివ్ చేస్తే ఇంకా రైట్ డైరెక్షన్ పోతుందా, ఇంకా పాజిటివ్ చేస్తే రైట్ డైరెక్షన్ పోతుందా అనేది కూడా చెప్పాలి మనం.
సో మనకి టైం ఎక్కువ లేదు. W0 వచ్చేసి -0, W0 వచ్చేసి -1.5. హలో, Sir, -1.5 minus అయితే వీటికి వచ్చే వాల్యూస్ ఎంతో చెప్పండి నాకు. హెచ్ వాల్యూ ఎంతో చెప్పండి. so first the -1.5 వస్తుంది. -1.5 Yes. తర్వాత 1 point. -0.5 వస్తుంది. మిగతా అర్థమవుతుందా? Yes, sir. -0.5 తర్వాత yes, minus 1,0 మిగతానికి అర్థమైంది ఫస్ట్ వాల్యూస్ ఎట్లా వచ్చాయని. Yes, sir. ఎట్లా Formula లో చెప్పి W11 W21 W0 -1.5. Yes, sir. ఓకే, మరి థర్డ్ దానికి ఎంత వస్తుంది వాల్యూ 1,0? సో దానికి 0.5 వస్తుంది. -0.5. -0.5 మిగతా నీకు అర్థమవుతుంది ఎట్లా వస్తున్నాయి అనేది హెచ్ వాల్యూస్. Yes, sir. W1 x1 plus W2 x2 plus W0 లో సబ్స్టిట్యూషన్ చేస్తే వస్తుంది. అయితే 1,1 ఎంత వస్తుంది చెప్పు, ఓన్లీ మిగతానే. ఓకే. మిగతా -0.5, sir. -0.5. సో పాజిటివ్ 0.5 సరే, మిగతా చెప్పు. ఫార్ములా ఇదేనా నిఖిత? Sir, 0.5, sir. Zero point. హెచ్ వాల్యూస్ ఎంత? ఎస్ ఆఫ్ హెచ్, స్టెప్ ఆఫ్ హెచ్ 0.001 1. 0.001.
मैं मैं ठीक हूँ मैं। హలో వినిపిస్తుందా? ఎస్ సార్. ఏం లేదమ్మా, ఇక్కడ పవర్ పోయింది అందుకే ఇష్టం. హలో, ఓకే. వినిపిస్తుంది. ఎస్ సార్. సో హెచ్ వాల్యూస్ ఎంత ఇప్పుడు మరి వీటికి? 0 0 0 1 సార్. అంతే కదా, 1 నెగిటివ్స్ కాబట్టి స్టెప్ ఆఫ్ హెచ్ 0, ఇది 1. ఇప్పుడు ఇది ఉండేది మ్యాచ్ అవుతుందా? అవుతుంది. అవుతుంది. సో అండ్ కి ఆర్ కి మనం లాజిస్టిక్ తోనే మనం చేయగలిగినాం. ఎస్. ఇంటర్నెట్ లేదు, నేను రేపు కంటిన్యూ చేస్తాను క్లాస్. ఇప్పుడు రికార్డింగ్ స్టాప్ చేసి అటెండెన్స్ తీసుకుంటా. ఓకే. ఓకే సార్.